ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లం నారాయణ రెడ్డి అధ్యక్షతన సంఘటన్ సృజన్ అభియాన్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశానికి మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ డీసీపీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జిల్లా నాయకులు అశ్విన్ రెడ్డి, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గాజేందర్, నాయకులు కొమరం కోటేశ్వర్ తదితరులు మాట్లాడుతూ అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కార్యకర్తలకు నేను ఒకటే మాటిస్తున్నా, నేనే స్వయంగా మీ ఎంఆర్ఓ గారికి వచ్చి ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ అవమానం జరిగినా ఊరుకోలేదు లేదని చెప్పిపోతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఇంతకుముందు ఒక ఎంఆర్ఓ నేను చేయలేనప్పుడు నా దగ్గరికి వస్తే సార్ వాడు ఒకటే గురించి వేసుకొని ఉంటున్నాడు, అసలు ఎవరిని కూడా లెక్క చెప్పిపోయి చెప్తే అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎంఆర్ఓ గారు కుర్చీలు వేయడం శురు చేసిండు। మళ్ళీ తర్వాత వారిని ట్రాన్స్ఫర్ చేయమంటే ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది। కాబట్టి సిఐ గారిని ఈ 10 తర్వాత మాత్రం ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని నేను తెలియడం జరుగుతుంది। కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండద్దు, ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ రావాలంటే మీరందరూ కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీరందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। కాబట్టి అదే రకంగా మనము రాబోయే